పూర్వం విక్రమార్కుడు అనే గొప్ప రాజు ఉండేవాడు. ఆయన ధైర్యానికి తెలివితేటలకు పేరుగాంచాడు. ఒకరోజు ఒక మాయావి రాజు దగ్గరకు వచ్చి ఒక పని చెప్పాడు. ఒకానొక శ్మశానంలో ఒక చెట్టు మీద బేతాళుడు అనే ఒక భయంకరమైన పిశాచి వేలాడుతూ ఉంటాడు. ఆ బేతాళుణ్ణి పట్టుకుని తీసుకురావాలని ఆ మాయావి విక్రమార్కుణ్ణి ఆదేశించాడు. అయితే బేతాళుణ్ణి తెచ్చేటప్పుడు వాడు మాట్లాడకూడదని కూడా చెప్పాడు. విక్రమార్కుడు వెంటనే ఒంటరిగా ఆ శ్మశానానికి బయలుదేరాడు. అక్కడ ఒక పెద్ద చెట్టు మీద ఒక శవం వేలాడుతూ కనిపించింది. విక్రమార్కుడు ఆ శవం దగ్గరకు వెళ్లి దానిని కిందకు దించాడు. వెంటనే ఆ శవంలోని బేతాళుడు విక్రమార్కుడి భుజం మీదకి ఎక్కి కూర్చున్నాడు. బేతాళుడు విక్రమార్కుడితో ఇలా అన్నాడు, రాజా, నేను నీతో వస్తాను, కాని దారిలో నీకు ఒక కథ చెబుతాను. ఆ కథ విన్నాక నీకు ఏమైనా సందేహం వస్తే నువ్వు మాట్లాడాలి. అలా మాట్లాడితే నేను మళ్ళీ ఈ చెట్టు మీదికి వెళ్ళిపోతాను. విక్రమార్కుడు సరేనన్నాడు. బేతాళుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఒక ఊరిలో 2 రాకుమారులు ఉండేవారు. వారిద్దరూ చాలా మంచి స్నేహితులు. ఒకరోజు వారు వేటకు వెళ్లారు. అడవిలో వారికి ఒక అందమైన అమ్మాయి కనిపించింది. ఇద్దరూ ఆమెను ప్రేమించారు. కాని ఆ అమ్మాయి ఒకరినే పెళ్లి చేసుకోవాలి కదా. అప్పుడు ఒక సమస్య వచ్చింది. ఆ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? ఇద్దరూ ఆమెను సమానంగా ప్రేమిస్తున్నారు. ఎవరిని చేసుకుంటే ఆమె సంతోషంగా ఉంటుంది? కథ విన్న తరువాత బేతాళుడు విక్రమార్కుడిని అడిగాడు, రాజా, చెప్పు, ఈ అమ్మాయి ఎవరిని పెళ్లి చేసుకోవాలి? నీకు తెలిస్తే చెప్పకపోతే నీ తల 1000 ముక్కలవుతుంది. విక్రమార్కుడు ఆలోచించి ఇలా అన్నాడు, బేతాళా, ఈ ప్రశ్నకు సమాధానం స్పష్టంగా ఉంది. ఆ అమ్మాయి వారిద్దరిలో ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తుందో అతన్నే పెళ్లి చేసుకోవాలి. వెంటనే బేతాళుడు విక్రమార్కుడి భుజం మీద నుంచి మాయమై తిరిగి చెట్టు మీదకు వెళ్ళిపోయాడు. విక్రమార్కుడు మళ్లీ వెళ్లి బేతాళుడిని పట్టుకుని తన భుజం మీద వేసుకున్నాడు. మళ్లీ బేతాళుడు కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్, కామెంట్ మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయడం ద్వారా మీకు ఇంకా మంచి మంచి కథలు అందించగలం. ధన్యవాదాలు.